డాక్టర్ ఏమైంది? వాట్ హ్యాపెన్ టు జై? నథింగ్ టు వరీ మేడం, చిన్న షాక్ అంతే. హీఈస్ పర్ఫెక్ట్. షాక్? షాక్ ఏంటి? జై ఏం చూసుంటాడు? ఏదో అద్భుతమని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. ఏంటా అద్భుతం అన్నయ్యా? ఈ ఇంట్లో అలాంటి అద్భుతాలు ఉన్నాయంటే నేను నమ్మను. మన కంటికి కనిపించిన అద్భుతాలు బోల్డెన్ ఉంటాయండి. సపోజ్ నాలో లెక్క వేయడంత టాలెంట్ ఉందండి. మీరు ఏనాడైనా గుర్తించారా, కనీసం గమనించారా అని? నీ బోడీ టాలెంట్ ఎవరికి కావాలి చారి? ఇప్పుడు సమస్య ఏంటి? నువ్వు చెప్పేదేంటి? రండోదరి గారు రండి. జై ఎలా ఉన్నాడో చూడండి. వాట్ హ్యాపెన్ జై? జై వాట్ హ్యాపెన్? ఇదంతా మీ అమ్మాయి పుణ్యమేనమ్మా. రాత్రికి రాత్రి ఏమందో మాకు పెట్టి ఉంటుంది. అందుకే నా మేనల్లుడు దాని వెంట తిరుగుతున్నాడు. ఏం చెప్పావమ్మా మీ అమ్మతోటి? మాతో ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది? మీ అందరితో ఏం చెప్పానో మా మామతో కూడా అదే చెప్పాను. బాగుందమ్మా. ఊర్లో ఎప్పుడూ ఒక మహాప్రతివత త్రిమూర్తుల్ని బసిబిడ్డలుగా మార్చి ఆడిచ్చిందంట. ఆ ఘనత ఇప్పుడు నీకు దక్కింది. నీ పుణ్యమని జై ఎటు కాకుండా పోయాడు. జరిగిన దానికి నిత్యం నిందించటం సరికదన్నయ్యా. మరి దోషులెవరు వదినా? వాడికి జరిగిన దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఏదో ఒకటి చేద్దాం. ముందు మీరు గొడవ పట్టం ఆపండి. ఏం చేద్దాం అమ్మమ్మా? అదే అర్థం కావటం లేదు. ఎవరైనా భూత వైద్యుడిని పిలిపించి చూపిస్తే? అమ్మో, అంటే జైకి దెయ్యం పట్టిందంటారా? గ్రహపీడ దోషాలుంటాయి కదా, మంత్రగాణ్ణి తీసుకొచ్చి వేప మండలతో కొట్టిస్తే దారికొస్తాడేమో. దేవుడా, వీళ్ళ పాటకి వీళ్ళు ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. అసలు నిజం చెప్పలేను. ఏం చేయాలి? అలాంటిదేం ఉండదు బామ్మగారు. భూత వైద్యుడి కంటే గుడికి తీసుకెళ్లి పూజలు చేయిస్తే మంచిదేమో.